అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నేనేం చేస్తానో తెలుసా, నాకు అనుకూలమైన ఒక యాజకుని నేను ఎన్నుకుంటాను. నీ తర్వాతి తరం ముసలితనంతోనే పోతుంది. ముసలివాడు కాకుండా మధ్య వయసులోనే అందరూ చనిపోతారు. నేను అనుకున్నాను కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరదు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఒకసారి వాక్యాన్ని చూద్దామండి. 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరుగుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా అది జరగదు, ఎందుకంటే నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు మంచిగా లేవు అని దేవుడు చెప్తా ఉన్నారు కదా. మనము వాగ్దానం నెరవేరాలంటే అన్నిటికన్నా మన హృదయంలో స్థానం దేవుడికి ఉండాలి. వాగ్దానం నెరవేరాలంటే మన జీవితంలో అన్నిటికన్నా మన హృదయంలోని స్థానం దేవుడికి ఉండాలి.